సరే ఏదో బుక్ తీసుకొచ్చారు ఈ మధ్య ప్రతి ఒక్కరి చేతిలో ఇదే చూస్తున్నాను. చాలా పాపులర్ బుక్, 2 lakh కాపీస్ అమ్ముడిపోయింది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఓకే, ఎందుకు సార్ అంత పాపులర్, అంత క్రేజ్ ఏంటి? ఐ థింక్ ఈ బుక్ అక్రాస్ ద జనరేషన్స్ అందరినీ కూడా టచ్ చేసింది. ఏ బుక్ అయినా పాపులర్ కావాలంటే నిద్రాణమైన మీ మెమరీస్ని ఎక్కడో ఒక చోట మిమ్మల్ని మళ్ళీ టచ్ చేసి మళ్ళీ ఆ కాలంలోకి మిమ్మల్ని వెళ్ళేటట్టు చేయాలన్నమాట. ఓకే, నాకు పర్టికులర్గా ఇందులో నచ్చింది హీరోయిన్ హీరో కోసం రేడియోలో ఒక సాంగ్ కోరుతుందన్నమాట. ప్లాట్లో ఒక భాగం అది. నిన్నే వలచితి నోయ్ అనే ఓల్డ్ సాంగ్ సుశీల గారు పాడతారు. ఎంత మెలోడియస్గా ఉంటుందంటే అది. అండ్ ఐ థింక్ ఒక పర్టికులర్ జనరేషన్ వాళ్ళు డెఫినెట్గా యూట్యూబ్కి వెళ్ళేసి ఆ పాట విని ఉంటారు మళ్ళీ ఈ బుక్ చదివిన తర్వాత. ఓకే, సో రవి మంత్రి రాశారు. ఈజ్ ఏ పాపులర్ యూట్యూబర్ అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. సో చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే చదవడం అంతరించిపోతుంది, పుస్తకవనాలు వాడిపోతున్నాయి. రవి మంత్రి ఒక తోటమాలిలాగా వచ్చాడేమో అనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే రైటింగ్ స్టైల్ కూడా మళ్ళీ అంటే అంతో ఎంతో చదవడం అలవాటున్న పాఠకుల్ని కూడా బాగా ఉత్తేజపరుస్తుంది. బికాస్ తనలో ఎద్దనపూడి అండ్ ఎండమూరి స్టైల్ మనకి కనబడుతుంది. బికాస్ ఎద్దనపూడి ఒకప్పుడు ఒక ఊపేసింది. తను ప్రేమ మీద చాలా బాగా రాస్తుంది అనమాట. ప్రేమ చిగురించడం, అల్లుకుపోవడం, దెన్ ఎట్లాగైతే చిక్కుముళ్ళు, దెన్ కాలం, సమాజం వేసే ఛాలెంజెస్, ఈ టైప్లో. అండ్ ఆమె నావెల్స్లో స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందులో కూడా అలానే ఉంది. అండ్ ఎండమూరి గారు ఆయన భావుకథ అంటే పోయిటరీ లాగా ఉంటుంది ఆయన రచన. ప్రేమ మీద రాస్తే పర్టికులర్గా లేయర్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ అండర్లైంగ్ ఏదో ఫిలాసఫీ ఇస్తూ ఉంటారన్నమాట. సో ఈ ఇద్దరి కాంబినేషనా అనిపిస్తుంది అనమాట మనకి. సో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సార్ ఈ బుక్లో? ఇప్పుడు చెప్పినట్టు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. లైక్ సారిక, రామ్, నందు, అభిజిత్, దెన్ గీతాంజలి. నేను చదివి 10 రోజులైంది అయినా కానీ ఈ పేర్లన్నీ గుర్తుకున్నాయి అనమాట. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ పర్టికులర్గా చాలా స్ట్రాంగ్. సో ఇంత పాపులర్ ఎందుకయింది అంటే కరెంట్ జనరేషన్స్ మిలేనియల్స్ని కూడా బాగా కనెక్ట్ చేసింది. అంటే ఈ ఫాస్ట్ పేస్ వరల్డ్లో అంటే ప్రేమించడానికి కూడా అంటే అలాంటి ఫీలింగ్స్ కూడా టైం లేకుండా పోయింది అనుకుంటాను. సో ఎక్కడో అంటే దిస్ ఇస్ హౌ లైఫ్ ఇస్ అంటే ఇవి అన్నీ మనం ఆస్వాదించకపోతే జీవితం లేదేమో అన్నది మళ్ళీ గుర్తుకు తెస్తుంది అనమాట. అబౌట్ 180 pages, చిన్న పుస్తకం. పోతే ఎక్కడో మీకు ఇది ఒక మౌనగీతము, నిన్ను కోరి అలాంటి పిక్చర్స్ తోటి పోలి ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎఫర్ట్లెస్ రీడింగ్ అంటే మనం అందులో మునిగిపోతాం అనమాట. క్యారెక్టర్స్ తోటి ట్రావెల్ అవుతాం. సో వాళ్ళతో పాటు అప్స్ అండ్ డౌన్స్కి లోన్ అవుతాం. కొద్దిగా మిమ్మల్ని పిండేస్తుంది కూడా. తప్పక చదవాల్సిన పుస్తకం. దీంతో ఐ థింక్ మళ్ళీ పాఠకులు ఇంకా చదవాలనేది ఇన్స్పైర్ అవుతారేమో. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫైర్ లాగా ఉంటుందేమో, విచ్ విల్ కిండిల్ యువర్ ఇంట్రెస్ట్. మళ్ళీ చదువుదాం, బాగా చదువుదామని. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు రవి మంత్రీస్ ఎఫర్ట్. చాలా బాగా రాశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సారిక, చాలా రోజులు చాలామంది గుర్తుంచుకుంటారు. ఐ థింక్ ఇట్ విల్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ లేడీస్ అండ్ యంగ్ గర్ల్స్.